నందమూరి బాలకృష్ణ సౌత్ ఇండియన్ నటులలో తొలిసారిగా ముంబై ఎన్ఎస్సిలో ట్రేడింగ్ బెల్ మోగించి చరిత్ర సృష్టించారు. పద్మభూషణ్ అవార్డీ అయిన బాలయ్య ఈ ఘనత సాధించిన మొదటి నటుడిగా నిలిచారు. ఈ సందర్భంగా ఎన్ఎస్సి వేదికగా ఆయనకు ఘన సన్మానం జరిగింది. ఈ ఘట్టం టాలీవుడ్కు గర్వకారణం. అనంతరం ముంబై వడాలాలో ఉన్న 77 సంవత్సరాల చరిత్ర గల ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను బాలకృష్ణ సందర్శించారు. పూర్తి వివరాలు చూసేద్దాం. నందమూరి బాలకృష్ణ ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ బెల్ మోగించి టాలీవుడ్ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటారు. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ నటుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఎన్ఎస్సి అధికారులు బాలయ్య సినిమా సామాజిక సేవలను ప్రశంసించారు. అలాగే ముంబై వడాలాలో ఉన్న 77 సంవత్సరాల చరిత్ర గల ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను బాలకృష్ణ సందర్శించారు. 4000 మంది విద్యార్థులు, 150 మంది ఉపాధ్యాయులతో కలకల్లాడే ఈ స్కూల్లో బాలకృష్ణ విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు. స్కూల్ అధ్యక్షుడు రామ్మోహన్ బండ్లమూడి, జనరల్ సెక్రటరీ కృష్ణప్రసాద్తో కలిసి స్కూల్ సౌకర్యాలను పరిశీలించారు. విద్యా ప్రమాణాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆయన వివరంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాలకృష్ణతో సెల్ఫీలు దిగి సంతోషంగా గడిపారు. ఈ సందర్శన స్కూల్కు గర్వకారణంగా నిలిచింది. డీజేటీలో ఫేమ్ డైరెక్టర్ విమల్ కృష్ణ మరో క్రేజీ ప్రాజెక్ట్తో సిద్ధమయ్యారు. హీరో రాగ్ మయూర్తో కలిసి ఈ సినిమా రూపొందుతోంది. యూత్ని ఆకట్టుకునే కథ, ఫన్ ఫీల్డ్ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రం అదరగొట్టనుంది. విమల్ కృష్ణ మార్క్ స్టైల్తో ఈ సినిమా భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. పూర్తి వివరాలు చూసేద్దాం. డీజేటీలు సినిమాతో యూత్ను ఆకట్టుకుంటున్న డైరెక్టర్ విమల్ కృష్ణ మరో సంచలన దత్తంతో రాబోతున్నారు. హీరోయి రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నడుస్తున్న ఈ చిత్రం ఫన్, ఎమోషన్, ఎనర్జీతో నిండి ఉంటుందని సమాచారం. విమల్ కృష్ణ యునిక్ స్టోరీ టెల్లింగ్, క్రిస్పీ డైలాగ్స్ ఈ సినిమాకు హైలైట్గా నిలవనున్నాయి. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం రాగ్ మయూర్ కెరియర్లో కీలకం కానుంది. ఇతర నటీనట్లు, ఇతర సాంకేతిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 2026లో విడుదల కానున్న ఈ సినిమా యూత్లో సందడి చేయనుంది. బాలీవుడ్ స్టార్ కరిష్మా కపూర్ పిల్లలు తమ తండ్రి సంజయ్ కపూర్ ఆస్తి కోసం కోర్టు మెట్లెక్కారు. సంజయ్ హఠాత్ మరణం తర్వాత ఆయన ఆస్తులపై కరిష్మా పిల్లలు హక్కు కోరుతున్నారు. సంజయ్ రెండో భార్య ప్రియా సచ్దేవ్పై దొంగ వీలునామా సృష్టించారని ఆరోపణలు చేస్తున్నారు. 30,000 కోట్ల విలువైన ఆస్తి విషయంలో పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న కరిష్మా కోర్టులో గట్టిగా వాదిస్తోంది. ఈ కేసు బాలీవుడ్ లో సంచలనంగా మారింది. పూర్తి వివరాలు మీకోసం. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ల వివాహం 2003లో జరిగింది. 2014లో విడిపై 2016లో విడాకులు తీసుకున్నారు. సంజయ్ ఆ తర్వాత ప్రియా సచ్దేవ్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్లో లండన్ లో పోలో ఆట ఆడుతుండగా గుండెపోటుతో సంజయ్ మరణించారు. అతని ఆస్తులు ఆర్కే ఫ్యామిలీ ట్రస్ట్ లో ఉన్నాయని ప్రియా చెప్పినప్పటికీ కరిష్మా పిల్లలు ఆమెపై నకిలీ వీలునామా సృష్టించారని ఆరోపిస్తున్నారు. సంజయ్ తమ భవిష్యత్తు కోసం వ్యాపారాలు ప్రారంభిస్తానని చెప్పినట్లు పిల్లలు కోర్టులో వాదిస్తున్నారు. ఆస్తులను బదిలీ చేయకుండా నిలువరించాలని కోరారు. ఈ వివాదం వ్యాపార, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు తీర్పు ఎటువైపు వెళ్తుందో వేచి చూడాలి. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలు, వీడియోలను అనధికారికంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో అశ్లీల కంటెంట్ సృష్టిస్తూ తన గోప్యతను హరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. తన పేరు, చిత్రాలను చట్టవిరుద్ధంగా వాడుకోవడాన్ని అడ్డుకోవాలని కోర్టును కోరారు. కోర్టు ఈ కేసుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు చూసేద్దాం. ఐశ్వర్య రాయ్ తన గోప్యతా హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోలు, వీడియోలను ఏఐ ఆధారిత అశ్లీల కంటెంట్తో వాడుతున్నారని ఆరోపించారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన అసభ్య చిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్లో వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ చర్యలు తమ వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని, వాణిజ్య ప్రయోజనాల కోసం ఆమె పేరును దుర్వినియోగం చేస్తున్నారని న్యాయవాది సందీప్ సేతి వాదించారు. కోర్టు ఈ విషయంపై 2026 జనవరి 15న విచారణకు జరపనుంది. ఈ కేసు సెలబ్రిటీల గోప్యత, సాంకేతిక దుర్వినియోగంపై చర్చకు కారణమవుతోంది. కన్నడ నటుడు దర్శన్ తూగుదీపాల్ జైలు జీవితం అసహనీయమైనదని కోర్టులో వాపోయారు. రేణుకాస్వామి హత్య కేసులో ఆగస్టులో మరోసారి అరెస్టైన దర్శన్ సూర్యరశ్మి చూడలేదని, చేతులకు ఫంగస్ సోకిందని చెప్పారు. కోర్టులో వీడియో హీరింగ్లో విషమిచ్చి చంపండి అని కోరారు. జడ్జి వెంటనే ఆయన్ను మందలించారు. ఈ వార్త
సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు సానుభూతి చూపిస్తుండగా కొందరు శిక్ష అర్హమేనంటున్నారు. పూర్తి వివరాలు మీకోసం. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తుగుదీప ఆగస్టులో మరోసారి అరెస్ట్ అయ్యారు. 64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో వీడియో హియరింగ్ సందర్భంగా ఆయన జైలు జీవితం భరించలేనిదని, సూర్యకాంతి చూడలేదని, చెంతులకు ఫంగస్ సోకిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకోవాలని ఉన్నదని, కోర్టులోనే విషయం ఇవ్వాలని కోరారు. జడ్జి అనను అలాంటి అభ్యర్థనలు చేయవద్దని హెచ్చరించారు. ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. దర్శన్ అభిమానులు సానుభూతి చూపిస్తుండగా కొందరు నెటిజన్లు ఆయనకు శిక్ష తప్పదని వాదిస్తున్నారు. ఈ కేసు తదుపరి విచారణ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యామిలీలో సంతోషం వెల్లివిరిసింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి బాబు జన్మించాడు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఈ శుభవార్తను పంచుకున్నారు. ఆ చిన్నారి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు మీకోసం. మెగా ఫ్యామిలీలోకి కొత్త వారసుడు వచ్చాడు. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు మగబిడ్డ జన్మించారు. ఈ సంతోషకరమైన వార్తను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వరుణ్, లావణ్య దంపతులు 2023లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త సభ్యుడి రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపైంది. చిరంజీవి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జంటకు ఇది మొదటి సంతానం కాగా బాబు ఆరోగ్యంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మెగా ఫ్యామిలీ అభిమానులు ఈ చిన్నారిని చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మహామాక్స్.